హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'ఈ విల్ లవ్' ఎపిసోడ్ 68. లంచ్ టైమ్‌లో ప్రణవి కోసం ఎవరో వచ్చారని చెప్పడంతో సూర్యనే ఏమో అనుకోని ప్రణవి హ్యాపీగా బయటకొచ్చి చూసేసరికి అక్కడ సామ్రాట్ ఉన్నాడు. అక్కడ సామ్రాట్‌ని చూసి ప్రణవి అయోమయంగా "మీరు చందు భర్త కదా అన్నయ్య. మీరిక్కడేంటి నా కాలేజ్ దగ్గర" అని అడిగింది ప్రణవి. అన్నయ్య అన్నందుకు మళ్ళీ వాడికి కోపం వచ్చినా కూడా "నీతో కాస్త మాట్లాడాలి" అన్నాడు డైరెక్ట్‌గా సామ్రాట్. "చెప్పండన్నయ్య" అని అంది ప్రణవి. "ఆ అన్నయ్య అనడం ఆపేస్తావా?" అని సామ్రాట్ చిరాకుగా అనడంతో సామ్రాట్‌ని అయోమయంగా చూస్తూ ఉంటుంది ప్రణవి. అటువైపు ఎవరూ లేరు. వాళ్ళిద్దరే ఉన్నారు అని నిర్ధారించుకున్న సామ్రాట్ గాడు ప్రణవిని కిందికి మీదికి చూస్తూ "ఇదిగో నువ్వు నన్ను అన్నయ్య అనడం ఆపేయ్. నువ్వు సూర్యగాడికి పడడం నాకిష్టం లేదు. పైగా నువ్వు సూర్యగాడితో ఉండడం కూడా నాకస్సలిష్టం లేదు. నువ్వు నాకు నచ్చావు" అని ఓ రకంగా అంటాడు సామ్రాట్. ఆ మాట వినగానే ప్రణవి కళ్ళు పెద్దవి అయ్యి "ఏం మాట్లాడుతున్నారు మీరు" అని అడుగుతుంది వణికే గొంతుతో. "అర్థం కావట్లేదా? నాకు నువ్వు కావాలి. అర్థమైందా? నువ్వు నాకు కావాలి. నీకెంత అంటే అంత డబ్బిస్తాను. పైగా నీకు రోజూ సుఖం చూపిస్తాను. ఆ సూర్యగాడిని వదిలేసేయ్" అని సామ్రాట్ వంకరగా మాట్లాడేసరికి ప్రణవి కోపంగా సామ్రాట్ గాడి చెంప పగలగొడుతుంది. దాంతో వాడి ఇగో హర్ట్ అయ్యి "ఏంటే మంచిగా మాట్లాడుతుంటే చెయ్యి లేపుతున్నావ్" అన్నాడు. "చెయ్యితో కొట్టాను సంతోషించు. ఈసారి అలా మాట్లాడితే చెప్పు తెగేదాకా కొడతాను" అంది ప్రణవి కోపంగా. హా! ఏంటే అంత అందం బాగా ఉందని రెచ్చిపోతున్నావు? నిన్ను ఆ సూర్యగాడికి దక్కనివ్వకుండా నేను చేస్తాను. నిన్ను చూడగానే నిన్ను పొందాలి అని కోరిక పుట్టిందే నాకు. కాబట్టి ఖచ్చితంగా నీతో సుఖాన్ని పొందే తీరుతాను నేను" అని సామ్రాట్ అంటూ ఉంటే ఈసారి ఇంకో దెబ్బ వేసింది ప్రణవి. "రేయ్! అసలేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందిరా? నేను సూర్యకి కాబోయే భార్యని అంటే నీకు చెల్లిని అవుతాను. అంత మాత్రం జ్ఞానం లేదేంట్రా నీకు ఛీ" అని అంది ప్రణవి. హలో! ఆగు. ఎవడికే అన్నయ్య? ఎవడికి చెల్లివి నువ్వు? సూర్యకి భార్యవి అయితే కదా ఆ వరసలన్నీ అయ్యేవి. సూర్యగాడికి నువ్వసలు భార్య కాలేవు. కాకుండా నేను చేస్తాను కదా! వాడి పక్కలో కాదు, నువ్వు నా పక్కలో పడుకునేలా చేయకపోతే నేను సామ్రాట్ గాడినే కాదు అని వాడు అనేసరికి ఈసారి ఇంకా గట్టిగా కొట్టబోయింది ప్రణవి. కానీ సామ్రాట్ గాడు ప్రణవి చేతిని పట్టుకొని మెలి తిప్పి "ఏంటే బాగా ఎగిరెగిరి పడుతున్నావ్? నువ్వు నేను చెప్పినట్టు చేయకపోతే నా పెళ్ళాం ఉంది కదా చందు. దాన్ని చంపి మీకు గిఫ్ట్‌గా ఇస్తాను. ఏమంటావు? దాన్ని చంపేయమంటావా?" అని వికృతంగా నవ్వాడు సామ్రాట్. "రేయ్! మధ్యలో చందు ఏం చేసిందిరా? తను అమాయకురాలు. తనకి ఏమైనా అయితే నిన్ను చంపి బొంద పెడతాను" అని ప్రణవి అనేసరికి "నీకంత సీన్ లేదు పాప. నువ్వు చెప్పినట్టు చేయాలి. లేకపోతే దాన్ని చంపను. నీకు చేసి చూపిస్తా. ఈ రోజుకిది చాల్లే" అని ప్రణవి చెంప మీద తట్టి వాడు ప్రణవినే చూసుకుంటూ వాడు బైక్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే ప్రణవికి ఆమె బాడీ నిండా పురుగులు పాకిన ఫీలింగ్. ఇప్పుడే ఈ విషయం సూర్యకి చెప్పాలని మొబైల్ తీసేసరికి ఆల్రెడీ సామ్రాట్ గాడి నుండి మెసేజ్ ఉంటుంది ప్రణవికి. "ఈ మ్యాటర్ సూర్య గాడికి తెలియాలి. రేపటికల్లా చందు శవమై వాళ్ళ ఇంట్లోనే తేలుతుంది జాగ్రత్త" అనేసరికి సూర్యకి ఫోన్ చేయాలి అన్న విషయం కూడా మర్చిపోయి బాధగా అక్కడే బెంచ్ పైన కూర్చుండిపోతుంది. ఏంటి వీడిలా చేస్తున్నాడసలు? చందుతో ఇలాంటి వాడికి పెళ్ళెలా చేశారు ఆంటీ, అంకుల్ వాళ్ళు అని తల పట్టుకొని కూర్చుంటుంది ప్రణవి. అప్పుడే సూర్య నుండి కాల్ వస్తూ ఉంటుంది తనకి. సామ్రాట్ గాడు చేసిన పనికి తన కళ్ళల్లో నుండి కన్నీళ్లు కారిపోతుంటే, "హలో సూర్య" అంది. ప్రణవి వాయిస్‌లో తేడా కనిపెట్టేసిన సూర్య, "ఏమైందే వాయిస్ డల్‌గా వస్తుంది" అని అన్నాడు. "ఏం లేదురా కాస్త హెడేక్‌గా ఉందంతే" అని కవర్ చేసింది ప్రణవి. "ఓహ్! ఓకే. టాబ్లెట్ వేసుకోవే తగ్గిపోతుంది. పోనీ నేను రానా? ఇంటి దగ్గర డ్రాప్ చేయనా?" అని అడిగాడు సూర్య. "ఆహా! వద్దు సూర్య. ఇంపార్టెంట్ క్లాస్ ఉందిరా. నేను టాబ్లెట్ ఏసుకుంటాను. తగ్గిపోతుందిలే. నువ్వెక్కడున్నావు ఇంతకీ? లంచ్ చేశావా?" అని అడిగింది.
ఆహా! ఇంక లేదే. ఇదే లోన్ కోసం తిరుగుతున్నాను అని చెప్పాను కదా! ఆ పని మీదే ఉన్నాను. నువ్వు జాగ్రత్త. నువ్వు తిన్నావా లేదా అని నేను కాల్ చేశాను అన్నాడు. లంచ్ టైమ్ అయింది కదరా! టాబ్లెట్స్ వేసుకొని లంచ్ చేస్తాను. ఓకేనా? ఈవినింగ్ కాల్ చేస్తాను. బాయ్ సూర్య అంది ప్రణవి. ఓకే జాగ్రత్త అని సూర్య కూడా కాల్ కట్ చేశాక ప్రణవికి ఇక కాలేజ్‌లో ఉండాలి అనిపించక ఇంటికి వెళ్ళిపోయింది. తన రూమ్‌కి వెళ్లి సామ్రాట్ గాడు తనని ముట్టుకున్నందుకు ముందుగా వెళ్లి అరగంట సేపు రుద్ది, రుద్ది స్నానం చేసి ఏడ్చుకుంటూ వెళ్లి బెడ్ మీద పడుకుండిపోతుంది. వాడికి నేను చెల్లి వరస అవుతానసలు. వాడికిలాంటి ఆలోచన ఎలా వచ్చింది? అసలు చందు వీడినెలా భరిస్తుంది? చందుకసలు వీడి నిజస్వరూపం తెలుసా? లేదా? అని ఆలోచిస్తూ ఏడ్చుకుంటూ అలానే పడుకుంటుంది ప్రణవి. క్లాసెస్ మిస్ అవుతాయని మరుసటి రోజు కూడా డల్‌గానే కాలేజ్‌కెళ్తుంది. ఆ రోజు ఉదయం సూర్య కాలేజ్‌కొచ్చి మేడం దగ్గర పర్మిషన్ తీసుకొని ప్రణవిని కాసేపు బయటికి తీసుకెళ్తాడు. "ఎక్కడికి రా?" అని అడిగింది ప్రణవి. చెప్తా పదవే అని ప్రణవిని ఒక కాఫీ షాప్‌కి తీసుకెళ్ళి కాఫీ ఆర్డర్ చేశాక ఇద్దరు తాగుతూ హైదరాబాద్‌లో వర్క్ ఉంది. 10 డేస్ పడుతుంది. బిజినెస్ వర్క్ కోసం వెళ్తున్నాను అని చెప్తాడు సూర్య. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.